అందరికీ నమస్కారం. జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్‌కు స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ముందుగా జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్ చూస్తున్న వారందరూ కూడా ఛానల్‌ను లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు ఇవన్నీ మనం నిత్యం పాటించే ధర్మాలను బోధిస్తుంటాయి. నిత్య జీవితంలో ధర్మాధర్మాలకు సంబంధించి మనకు అనేక సందేహాలు కలుగుతుంటాయి. అటువంటి ఎన్నో సందేహాలకు జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్ ద్వారా సమాధానాలు తెలుసుకుందాం. తెలుగు సంవత్సరంలో తొలి మాసమైన చైత్రం ఎన్నో పర్వదినాలకు నెలవు. వసంత నవరాత్రులు, సీతారాముల కళ్యాణం, హనుమాన్ ఆరాధనతో పాటు మరెన్నో విశిష్టతల సమాహారం చైత్రం అంటున్నాయి పురాణాలు. మామిడాకుల తోరణాలు కట్టిన వాకిళ్లతో, ముంగిట ముత్యాల ముగ్గులతో తెలుగు సంవత్సరాదిని స్వాగతించే ఈ చైత్రంలో చేసే దేవతారాధన సకల శుభాలు కలిగిస్తుందని అంటారు. ఆధ్యాత్మిక, పౌరాణిక విశిష్టతలు కలిగిన ఈ మాసంలో పౌర్ణమి వరకు ప్రతిరోజు ఓ పర్వదినమే. చంద్రుడు చిత్త నక్షత్రంలో ఉండటం వల్లే ఈ మాసానికి చైత్రం అనే పేరు వస్తే, సూర్యుడు కూడా ఈ మాసంలో మొదటి రాశి అయిన మేషరాశిలోనే సంచరించటం విశేషం. ఉగాది పండుగ గురించి, అలాగే దాని విశిష్టత, అనేక విషయాలను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య, వేద పండితులు గణపతి శివాచార్య స్వామి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శివోహం. గురుగారు, మీకు ముందుగా విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అలాగే జ్ఞానసేతు యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి భక్తులకి, ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు. శివోహం. స్వామివారి ఆశీస్సులు. గురుగారు, అసలు పంచాంగ శ్రవణం అంటే ఏంటి? ఉగాది రోజు పంచాంగ శ్రవణం ఎందుకు చేస్తారు? ఇప్పుడు మనకి ప్రతి సంవత్సరం కూడా గ్రహస్థితులు మారుతూ ఉంటాయి. మనకి 365 రోజులు గడిచినాయంటే ఈ ప్రకారంగా గ్రహస్థితులన్నీ కూడా మారుతూ ఉంటాయి. అలా మారినప్పుడు భావచక్రాలని, అలాగే వారి వారి జాతకం దృష్ట్యా ఈ యొక్క గ్రహస్థితి మారినప్పుడు ఎలా ఉండబోతుందని తెలుసుకుంటారు. అలానే ఉదయం పూట ఈ ఉగాది పచ్చడిని స్వీకరించేసిన తర్వాత సాయంకాలం పూట మనం చేసేటువంటి పంచాంగ శ్రవణం ద్వారా రాబోయేటటువంటి ఇబ్బందుల్ని ముందుగానే గ్రహించుకుని, తెలుసుకుని, ఇప్పుడు ఏ ప్రకారంగా అయితే ఒక దెబ్బ తగిలింది, దానికి మనము ఏదైనా ఔషధం అంటే మందు బిళ్ళ వేసుకుంటాం. అలానే అది దెబ్బ తగిలిన తర్వాత తెలుసుకున్నాం కాబట్టి మందు బిళ్ళ వేసుకున్నాం. కానీ ఇక్కడ దెబ్బ తగలబోతున్నటువంటి విషయం మనం ముందే గ్రహించాం కాబట్టి దాని తగ్గ పరిష్కారం చేసుకుని ఆ బాధ, ఇప్పుడు సహజంగా మనం అరే ఎందుకురా మన గోరుతో పోయేది గొడ్డల దాకా తెచ్చుకున్నాం అంటూ ఉంటారు మన పెద్దవాళ్ళు. ఇక్కడ ఏమిటంటే పరిహారం చేసుకున్నారనుకోండి, గొడ్డలతో పోయేది గోటుతో పోతుంది. పరిహారం చేసుకోకుండా మనం విడిచిపెట్టేసామనుకోండి, గోటుతో పోయేది గొడ్డల దాకా వస్తుంది. కాబట్టి విధి అనేటటువంటిది ఎవరికైనా ఖచ్చితంగా అనుభవించి తీరవలసిందే. అయితే గొడ్డలతో పోగొట్టుకుంటామా, గోటితో మాత్రమే పోగొట్టుకుంటాం అనేటువంటిది మనం తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఆచరించబడుతుంది. అలాగే పరమేశ్వరుడు యొక్క సృష్టిలో ప్రతి ఒక్కటి చాలా గొప్పది. ఏమండి ఇన్ని బాధలు పడవలసిన అవసరం ఏంటి? ప్రతినిత్యం కూడా భగవంతుని మనం పూజిస్తున్నాం కదా అనే సందేహం కూడా కొంతమందికి వస్తుంది. అయితే మన యొక్క పాప పుణ్య కర్మ అనుసారేనా ఏదైనా మన ఈ యొక్క భూమి మీద అనుభవించి తీరవలసిందే. అందుకే మన భారతదేశానికి, భరతఖండానికి కూడా కర్మభూమి అనేటువంటి పేరు కలదు. కాబట్టి ఎవరైనా వారి వారి కర్మని సక్రమంగా అనుసరించకపోతే దాని బాధలు పడవలసిందే. అయితే ఏమండి మరి కర్మని అనుభవించాల్సిందే అంటున్నారు, మరి కర్మని అనుభవించాల్సి వచ్చినప్పుడు ఈ శాంతులు పరిహారాలు ఏం చేస్తాయి అంటే, ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా పెద్ద పెద్దవి అనేటటువంటి పెద్ద యాక్సిడెంట్ అవ్వాల్సింది చిన్న పెన్సిల్ చెక్కుతూ వేలు తెగచ్చు, అంతవరకు సరిపెట్టచ్చు. అలా మనం పరిహారం చేసుకోవడం వల్ల, అలాగే ఈ పరిహారం చేసుకునే సమయంలో 3 గంటలు 4 గంటలు ఆలయంలో ఉంటాం. ఆ ఆలయంలో ఉండేటటువంటి శక్తి ఆ యొక్క శరీరాన్ని ఎప్పుడూ కాపాడుకుంటూ ఉంటుంది. అరే వీడు నా గుడి తుడిచాడు, అరే వీడు నా గుడి ఊడ్చాడు, అరే వీడు నా అభిషేకానికి వచ్చాడు, అరే వీడి అభిషేకం తీర్థం తీసుకున్నాడు, అరే వీడు నాకు సాష్టాంగ నమస్కారం చేశాడు అని భగవంతుడి యొక్క సన్నిధిలో మనం చేసే ప్రతి సేవ కూడా భగవంతుడికి వెళ్ళిన తర్వాత ఆయన యొక్క కృపా కటాక్షముల ద్వారా ఆ యొక్క చెడుని వాడు తొలగించుకున్నవాడై ఈ యొక్క బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగించబడతాయి. అయితే ఈ యొక్క పంచాంగ శ్రవణ అనేటటువంటిది ఎందుకు చేసుకుంటాము అంటే కనుక, మొత్తం 12 రాశులు ఉంటాయి మనకి. ఈ 12 రాశులు 9 గ్రహాలు సంచరిస్తూ ఉంటాయి. ఈ సంచరిస్తూ ఉన్నప్పుడు మన చక్రాలలో భాగంగా, అంటే భావచక్రాల్లో భాగంగా ఎప్పుడెప్పుడు ఏ నెలలో మన ఆరోగ్యం బాగుంటుంది,
ఎప్పుడు మన ఆరోగ్య స్థితిగతులు బాగుంటాయి, ఎప్పుడు మనం చేసేటువంటి పనికి ఆటంకం కలుగుతాయి, ఎప్పుడు మనం చేయబడిన పనులకి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇవన్నీ కూడా తెలుసుకుని మనం అడుగు వేసినట్లయితే మన మనం సంకల్పించినటువంటివన్నీ కూడా ఆ సంవత్సరంలో సజావుగా ప్రశాంతంగా సాగుతాయి. అందుకోసం ఏంటంటే పంచాంగ శ్రవణం మనం వినడం ద్వారా ఏ నెల మనం ఎలా ఉంటుందో తెలుసుకోవడం ద్వారా మనం చేసేటువంటి ప్రయత్నాలకు కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం గ్రహరూపంగా కూడా మనకి చేరినట్లయితే ఆ పనులన్నీ కూడా మనము రూపాయి పెట్టవలసిన చోట 10 పైసలతో పని అయిపోతుంది. ఒక్కొక్కసారి గ్రహ అనుకూలత లేకపోతే రూ. 10 కాదు కదా, రూ. 100 ఖర్చు పెట్టినా కూడా మనకి పని అవ్వదు. అలాగా ఆ యొక్క అనుకూలతను మనం తెలుసుకుని మన ముందుకు వెళ్ళటం ఈ యొక్క పంచాంగ శ్రవణంలో ఉన్నటువంటి లాభాలు. అలాగే ఏ పని చేయొచ్చు, ఏ పని చేయకూడదు, ఏ వస్త్రాలు ధరించవచ్చు, ఏ వస్త్రాలు ధరించకూడదు, ఇలాంటి విషయాలన్నీ కూడా మనము ఏ రాశి వారికి విడివిడిగా తెలుసుకున్నప్పుడు మనం తెలుసుకుందాం. పంచాంగ శ్రవణం గురించి చాలా చక్కగా తెలియజేశారు గురువుగారు. ధన్యవాదాలు. శివోహం. ఉగాది పండుగకు సంబంధించిన ఎన్నో విషయాలు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య, వేద పండితులు గణపతి శివాచార్య స్వామి గారు చెప్పిన ఎన్నో విషయాలు తెలుసుకున్నారు కదా. వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక ధర్మ సందేహాలకు సంబంధించి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య, వేద పండితులు గణపతి శివాచార్య స్వామి గారు మీ సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీ సందేహాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. శివోహం.